కొంత నడుస్తూ ఉంది, టెన్షన్ వాతావరణం. ఏంటి మీరు 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 గ్రహించే అంశాలేంటి? 5 రాష్ట్రాల ఎన్నికలు ఏవైతే రిజల్ట్స్ వస్తా ఉన్నాయో క్లియర్ కనపడతా ఉంది. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ కానీ, లేకపోతే అస్సాం కానీ, పుదుచ్చేరి కానీ, ముందు నుంచి మేము చెప్తా ఉన్నాం అస్సాం, పుదుచ్చేరి పక్క, వెస్ట్ బెంగాల్ ఫోకస్ చాలా ఎక్కువ ఉంది. మొన్న ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ కూడా, సర్వే సంస్థలు కూడా చాలా వరకు భారతీయ జనతా పార్టీకి ఎడ్జ్ చూపించారు. ఆ విధంగానే ఇప్పుడు క్లియర్ గా నెంబర్స్ కూడా వస్తా ఉన్నాయి. అంటే ఒక 10, 15, 20 స్థానాలు మెజారిటీ భారతీయ జనతా పార్టీకి అన్ని ఛానల్స్ కూడా అవే చూపిస్తా ఉన్నాయి. అంటే క్లియర్ గా అర్థమైంది ఏంటంటే వెస్ట్ బెంగాల్ ప్రజలందరూ కూడా మమతా బెనర్జీ చేసే అరాచక ప్రభుత్వాన్ని నడిపిస్తా ఉంది 3 సార్లు 15 సంవత్సరాలుగా. దాన్ని దించాలని, ఆ ప్రభుత్వాన్ని దించాలి, ఆ పార్టీని దించాలి, మమతా బెనర్జీ దించాలనే ఆలోచన యువత, మహిళల్లో ఎక్కువగా వచ్చింది. కాబట్టి ఈరోజు దగ్గర పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీకి వస్తా ఉన్నాయి, సీట్లు వస్తా ఉన్నాయి. సో ఇదంతా కూడా ఏంటంటే ఎందుకంటే మమతా బెనర్జీ అంతకుముందు వామపక్షాలున్న బెంగాల్లో అలాంటి వామపక్షాలను దించిన తర్వాత 2011లో చూస్తే మాకు చాలా 6 స్థానాలు వచ్చాయి. ఆ తర్వాత 2021లో 16లో 6 స్థానాలు వచ్చాయి. 2011లో 0 భారతీయ జనతా పార్టీకి. తర్వాత 2021లో 77 స్థానాలు వచ్చాయి. భారతీయ జనతా పార్టీ వైపు వెస్ట్ బెంగాల్ ప్రజలు ఏ విధంగా చూస్తా ఉన్నారో అర్థమవుతా ఉంది. ఇప్పుడు రకరకాలు మాట్లాడతారు, కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా ప్రతిపక్షాలు రకరకాలుగా మాట్లాడతారు. అంటే వాళ్ళకి ఆదరణ, అభిమానం, డెవలప్మెంట్ దిశగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏం చేస్తున్నారో కనపడక ఏదో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసుకుంటూ వాళ్ళు చునకానందం పొందుతా ఉన్నారు. అంటే రకరకాలుగా నేను చూసాను ఇప్పుడు దాకా ఈవీఎం ట్యాంపరింగ్ అని చెప్పుకుంటూ, ఇంకొకటి అనుకుంటూ, ఇంకోటి. దాని మీద క్లియర్ గా నేను చెప్తా. ఇప్పుడు అంటే ఈ వెస్ట్ బెంగాల్ ఫస్ట్ ఎలక్షన్ గురించి మాట్లాడిన తర్వాత ఈవీఎం కానీ మిగతా వాటి గురించి వస్తాను నేను. సో వెస్ట్ బెంగాల్ డెఫినెట్ గా క్లారిటీ వస్తా ఉంది, మెజారిటీ భారతీయ జనతా పార్టీకి వస్తా ఉంది. బాగా వేస్తా ఉన్నాం. అక్కడ అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలు భారతీయ జనతా పార్టీ చూసుకుంటుంది. ఏ విధంగా డెవలప్ చేయాలనేది వెస్ట్ బెంగాల్ గురించి మేము చూసుకుంటాం. రెండవది ఇటు వస్తే అస్సాం మనకు తెలుసు హ్యాట్రిక్ దిశగా భారతీయ జనతా పార్టీ గెలుస్తా ఉంది. సో దాంట్లో ఎవరికి కూడా డౌట్ లేదు. ఎందుకంటే అక్కడ చేస్తున్న డెవలప్మెంట్ కానీ, వెల్ఫేర్ కానీ, ఏ విధంగా హిమంత బిశ్వ శర్మ గారు ముందు తీసుకువెళ్తా ఉన్నారో, అక్కడ పరిశ్రమలు కానీ, ఉద్యోగాలు కానీ, ఆ బార్డర్ లో ఏ విధంగా దాన్ని డెవలప్ చేస్తా ఉన్నారో అందరికి తెలుసు. కాబట్టి వాళ్ళంతా కూడా వన్ సైడెడ్ గా భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టబోతా ఉన్నారు. సో పుదుచ్చేరి మనకు అది కూడా మన భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమిలో భాగం కాబట్టి ఎన్డీఏ కూటమి గెలుస్తా ఉంది. అది కూడా డౌట్ లేదు ఎవరికి కూడా. సో ఇక్కడ తమిళనాడు రాష్ట్రంలో కొంత విచిత్ర పరిస్థితి కనబడతా ఉంది విజయ్ వచ్చిన తర్వాత. అక్కడ మాకు కూడా కొంత సర్వే సంస్థలు, ఫర్ ఎగ్జాంపుల్ చాణక్య కానీ, లేకపోతే పొలిటికల్ ల్యాబొరేటరీస్ అట్లాంటి సంస్థలు కూడా 80 నుంచి 90 స్థానాలు వస్తాయి. సో దాంట్లో ముఖ్యంగా ఏంటంటే విజయన్ కొంత కీలక పాత్ర పోషిస్తాడు అన్నట్టుగా కనబడతా ఉంది. ఆ నంబర్స్ కూడా ఎట్లాగే కనిపిస్తా ఉన్నాయి. కీలక పాత్ర పోషిస్తున్నాడు ఏంటి అనేది తర్వాత కొంత క్లారిటీ వచ్చే అవకాశాలు అంటే ఒక 12 తర్వాత. సో బేసిక్ ఏంటంటే తమిళనాడులో మనకు అందరికి తెలుసు ఎవ్రీ 5 years పార్టీలు, ప్రభుత్వాలు మారుతా ఉంటాయి. మరి ఇప్పుడు ఏ ప్రభుత్వం వస్తుంది, ఏ పార్టీ వస్తుంది అనేది క్వశ్చన్ మార్క్ గా కనపడతా ఉంది. ఎందుకంటే అక్కడ ముఖ్యంగా మూడవ పార్టీ ఆవిర్భవించింది కాబట్టి ఆ విజయ్ పార్టీ. సో ఎవరికి ఏ విధంగా సపోర్ట్ చేస్తారు, ఎట్లా సపోర్ట్ చేస్తారు అనేది కొంత క్లారిటీ వస్తుంది తర్వాత. అది మనం ఎవరు కూడా చెప్పలేము. ఒకవేళ 80 నుంచి 90 స్థానాలు మాకు వచ్చినాయి అంటే డెఫినెట్ గా ఏదో ఒక రకంగా ఏంటి అంటే వాళ్ళు నచ్చితే మా పార్టీతో పొత్తు పెట్టుకోవచ్చు, ప్రభుత్వం రావచ్చు, ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే డిఎంకే మీద ప్రజా వ్యతిరేకత చాలా విపరీతంగా ఉంది తమిళనాడు రాష్ట్రం. వాళ్ళు వన్ సైడెడ్ గా వాళ్ళ పాలన కనబడతా ఉంటది కాబట్టి దాన్ని ఓడించాలనే ఆలోచన తమిళనాడు ప్రజల్లో ఉంది. కాబట్టి ఇప్పుడు ఆ నెంబర్స్ కూడా కొంత కనబడతా ఉన్నాయి. సో కేరళ వైపు చూస్తే కేరళలో ఎల్డీఎఫ్ 2 సార్లు అధికారం ఉంది. విజయ్ పార్టీ కొద్దిగా డెవలప్మెంట్ దిశగా పోలేదు. ఆయన మీద కొన్ని ఆరోపణలు, అవినీతి ఇవన్నీ కూడా వచ్చాయి. కాబట్టి కొంత యూడీఎఫ్ కొంత వెళ్ళినట్టు కనబడతా ఉంది. దాంట్లో ముఖ్యంగా భారతీయ జనతా పార్టీకి కేరళ రాష్ట్ర ప్రజల మైండ్ సెట్ భారతీయ జనతా పార్టీ వైపు మలుతా ఉంది, చేంజ్ అవుతా ఉంది. ఎందుకు చెప్తున్నా అంటే మననే చూసాం తిరువనంతపురం మేయర్ ఎన్నికల్లో మేయర్ స్థానాన్ని ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఆఫ్ కేరళ వి గాట్ ఇట్. అంటే మైండ్ సెట్ అంత పెద్ద తిరువనంతపురం నగరంలో
సో సిటీలో ఏ విధంగా మాకు మేయర్ స్థానం వచ్చిందో అందరికి తెలుస్తా ఉంది. సో అక్కడ కూడా ఓటు బ్యాంక్ కానీ ఓటు పర్సంటేజ్ కానీ కార్యకర్తల బలం కానీ కేరళ ప్రజలు కానీ భారతీయ జనతా పార్టీ వైపు చూస్తా ఉన్నారు. ఈ రోజు రావచ్చు యూడిఎఫ్, కానీ నెక్స్ట్ ఎన్నికల్లో యూడిఎఫ్ ఉండదు, ఎల్డిఎఫ్ ఉండదు, అక్కడ భారతీయ జనతా పార్టీ ఉంటుంది. మీరు చూస్తానండి, ఇదే మీ టీవీ సాక్షిగా టీవీ సాక్షిగా చెప్తా ఉన్నాను, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాకపోతే నన్ను అడగండి రేపు నెక్స్ట్ 5 years రాసిస్తానే. అది మైండ్ సెట్ మారుతా ఉంది. ఈ రోజు రావచ్చు కొంత ఎల్డిఎఫ్ మీద వ్యతిరేకతోటి అక్కడ యూడిఎఫ్ చేయవచ్చు, కానీ భారతీయ జనతా పార్టీ నెంబర్స్ వస్తా ఉన్నాయి, ఓటు బ్యాంక్ పెరిగింది. లాస్ట్ ఎలక్షన్స్ లో కూడా 11% ఓటు బ్యాంక్ భారతీయ జనతా పార్టీకి ఉంది. ఇంకో కొంత వస్తే డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ అక్కడ కూడా మేము అధికారం కావచ్చు. ఇక ఇప్పుడు చాలా వరకు కొంత డిస్కషన్ విన్నా నేను కూడా, అక్కడ ఈవీఎం ట్యాంపరింగ్ అంటున్నారు. ఈవీఎం ట్యాంపరింగ్ గురించి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీకి మాట్లాడే హక్కు కూడా లేదు చెప్పాలి. ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తున్నారు సార్, ఎందుకు ఉండదు అంటున్నా. ఒక నిమిషం ఉండండి, ఇన్న తర్వాత మళ్ళీ మాట్లాడండి. నేను కూడా ఇప్పటిదాకా కూర్చున్నాను, పర్లేదు అడిగే హక్కు లేదంటే ఎట్లా? అది చెప్తారు దానికి సమాధానం చెప్తారు. ఓకే గురు, ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే ఇంత చెప్పండి, ఆశ్చర్యం కావాలి మీకు, కావాలి. కాంగ్రెస్ పార్టీ అంధకారం కనపడతా ఉంది. ఇప్పుడు ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా ఒక కేరళ రాష్ట్రంలో గెలిచినంత మాత్రాన మీరు ఇదే కాదు కదా. నేను చెప్తా, ఈవీఎం స్టార్ట్ అయింది ఎప్పుడు? 2004లో ఈవీఎం స్టార్ట్ అయింది 2004 అధికారంలోకి ఎవరు వచ్చారు? కాంగ్రెస్ పార్టీ వచ్చింది. 2004 నుంచి 2014 వరకు ఈవీఎంస్ రకరకాలుగా అన్ని రకాల ఎన్నికలు వాడుకుంది ఎవరు? కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, అప్పుడున్న యూపీఏ ప్రభుత్వం. ఇప్పుడు ఈవీఎం మీద మీకు నమ్మకం పోయిందా? అంటే ప్రజాస్వామ్యం మీద, రాజ్యాంగం మీద, ఎలక్షన్ కమిషన్ మీద మీకు నమ్మకం పోయిందా? అంటే మీరే ఒడ్డు దాకా ముందు ఓడమల్లన్నా, ఒడ్డు దాటాక ఓడమల్లనే పరిస్థితి, విచిత్ర పరిస్థితి కాంగ్రెస్ పార్టీ కనబడతా ఉంది. దాంతో పాటుగా 2014 వరకు 2014 ఓడిపోగానే ఈవీఎం బాగాలేవు, ఈవీఎం ట్యాంపరింగ్ అవుతున్నాయి, ఎలక్షన్ కమిషన్ పనిచేయట్లేదు, ఎస్ఐఆర్ మీద ఆరోపణలు, జోడో యాత్రలో తోడో యాత్ర లాగా తయారు చేశారు. ఇది మీ పరిస్థితి. బీఆర్ ఎన్నికలు కనపడ్డది. ఎంఐఎం కంటే నీచంగా కాంగ్రెస్ పార్టీకి 5 స్థానాలు వచ్చినాయి. అది సరిపోతే మీరు తోడో యాత్ర చేసిరా లేకపోతే జోడో యాత్ర చేసిరా అనేది అది ఒకటి. నెంబర్ 1. నెంబర్ 2, కర్ణాటక ఎన్నికల్లో ఈవీఎం తోటి మీరు ఈవీఎం ట్యాంపరింగ్ చేసి గెలిచారా, రిగ్గింగ్ చేసి గెలిచారా, ఎలక్షన్ కమిషన్ మీద నమ్మకం లేకుండా గెలిచారా? ఏ విధంగా గెలిచారు చెప్పండి, కొన్ని చెప్పండి. అట్లా ఇదే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఏ విధంగా గెలిచారు మీరు? ఈవీఎం వాడుకొని గెలిచారా, లేకపోతే బ్యాలెట్ సిస్టమ్ తో గెలిచారా, లేకపోతే ఎలక్షన్ కమిషన్ కండక్ట్ చేసిన ఎలక్షన్ తో గెలిచారా? ఇప్పుడు కూడా రిగ్గింగ్ చేశారా మీరు? ట్యాంపరింగ్ చేశారా? ఈవీఎం ని ఇష్టం వచ్చిన వాడుకున్నారా మీరు? ఇదంతా కూడా మీరు అధికారంలో ఒక మాట, అధికారంలో వచ్చిన రాష్ట్రాలు ఒక మాట, ఇంకొక మాట మాట్లాడితే ప్రజలు నవ్వుకుంటారు. దాని మీద కొంత ఎవరో మాట్లాడిందని చెప్పి కంటిన్యూస్ గా దీన్నే మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. మీకు రాజ్యాంగం మీద అవగాహన లేదు, అవకాశం లేదు. రాజ్యాంగం బుక్ పట్టుకొని రాహుల్ గాంధీ తిరుగుతుంటాడు, కానీ ఆయనకు రాజ్యాంగం అక్కడ ఏ సెక్షన్ ఏది ఉన్నా కూడా తెలుసో తెలియదు, నాకైతే తెలియదు. అందరూ బుక్స్ మాసేస్తారు. అందుకే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అంతము అంధకారం అవుతా ఉంది. అందుకే ఇట్లాంటి పిచ్చి పనులు మాట్లాడకుండా దాని కొంత రాజ్యాంగం మీద ఒక గౌరవంతో మాట్లాడితే కొంచెం బాగుంటుందని ఆలోచన. ఎస్ఐఆర్ గురించి మాట్లాడతారు. ఎస్ఐఆర్ గురించి ఇదే కంటిన్యూషన్ ప్రాసెస్. ఇదంతా కూడా కంటిన్యూషన్ ప్రాసెస్. ఎవ్రీ 10 years జరగాల్సిందే. అది జరగకుండా ఉంటే ఇగో ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అంటే చనిపోయిన వాళ్ళు ఉంటారు, తర్వాత ఇల్లు మారిన వాళ్ళు ఉంటారు, కొట్టిన వాళ్ళు ఉంటారు, రకరకాల కొత్త ఓటర్స్ వస్తారు. ఇవన్నీ కూడా జరగొద్దా? కంటిన్యూషన్ ప్రాసెస్ జరగొద్దా? డెఫినెట్ గా జరగాల్సిందే. ఏ పార్టీ అధికారం ఉన్నా కూడా రాజ్యాంగ ప్రకారం మనం చేయాల్సిన పని మనం చేస్తుండాలి. కానీ అది కూడా మళ్ళీ దానికి కూడా ఆపోజ్ చేయడం అంటే రోహింగ్యాలు. ఎస్, డెఫినెట్ గా ఈ తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ లో ఉన్న రోహింగ్యాలు చేయమని చెప్పండి మీకు దమ్ముంటే. మీరు రోహింగ్యాలు మీటింగ్లు పెట్టుకుంటా ఉన్నారు, బాజాప్తగా పోల్ షీట్లు పెట్టుకుంటున్నారు, కానీ మీరు ఏం చేయలేకపోతున్నారు. వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. ఎస్, డెఫినెట్ గా రేపు పశ్చిమ బెంగాల్లో అధికారంకి వచ్చినంత రోహింగ్యాలు కానీ ఎవరైతే అక్రమంగా చొరబాట్లు చేసిరో, లోపలికి వచ్చిరో వాళ్ళందరినీ బయటకు పంపించే బాధ్యత మేమే తీసుకుంటాం. ఇక్కడ ముఖ్యంగా కూడా బార్డర్ ఫెన్సింగ్ చేస్తాం, ఇంకా ఉంది ఫెన్సింగ్. అది కూడా దానికి మమతా బెనర్జీ ప్రభుత్వం సహకరిస్తలేదు. సో దాన్ని కూడా రేపొద్దున మేము చేస్తాం ఆ పనులన్నీ కూడా. నేను అందుకనే ఇవన్నీ కూడా
ఈవీఎంలు మన జూబ్లీస్ ఎన్నికల్లో వీళ్ళు గెలిచారు కదా బై ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ. మరి అది ఈవీఎం ట్యాంపరింగ్ చేసి గెలిచారా? ఎలక్షన్ కార్డులు ఇచ్చారు కదా ముందరనే, ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందనే మరి రికన్ చేయాలి బాబు అని చెప్పి అదే కేసు ఉంది ఇప్పుడు కూడా. సో ఇలాంటి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతా ఉంది. ఇలాంటి మాట్లాడుకుంటే మంచి రేపొద్దున ఒక హెల్తీ డిస్కషన్ తో పోతే ప్రజలు కూడా ఆలోచిస్తారు. ఆలోచించి అంటే భారతీయ జనతా పార్టీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఇంకో పార్టీ అనేది, ఎందుకంటే పచ్చి అబద్ధాలు చెప్పి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో నిర్వీర్యమైపోతా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగులు ఒక్కరు కాదు, అన్ని రకాల వర్గాలు మొత్తం బాధపడతా ఉన్నారు. ఈ కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఎందుకు ఓటేసిన అని మాట్లాడుకుంటా ఉన్నారు. దాని గురించి ఎక్కడ మీరు ఏ ఊర్లో పోయినా ఎక్కడ పోయినా కూడా మీరు అడగండి, చెప్తారు డెఫినెట్ గా. టీవీ నైన్ మీరే సర్వే చేయకపోయి ఏ విధంగా ఉంటుందని, ఎట్లా ఉంది పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కానీ కర్ణాటకలో కానీ రేపొద్దున కేరళలో ఇదే పరిస్థితి వస్తుంది. సో ఈ విధంగా ఏమంటున్నా ఒకటి మాకు భారతీయ జనతా పార్టీ, నేను డెప్త్ పోనిగా ఎందుకంటే కొత్త చెప్పిన కావాలి, భారతీయ జనతా పార్టీకి లక్ష్యం ఒకటేంటంటే అంత్యోదయ సిద్ధాంతం మాకైతే ఉందో, భారతదేశంలో ఏ మూలన ఉన్న వ్యక్తి అయినా కూడా తిండి లేకుండా గూడు లేకుండా ఉండొద్దు అనే ఆలోచనతోటి ప్రతి ఒక్కరిని కూడా బాగుపరచాల ఆలోచన. ఎందుకంటే ప్రతి వ్యక్తి బాగుపడితేనే రేపొద్దున వికసిత్ భారత్ కానీ వికసిత్ 2047 కానీ లక్ష్యంగా ముందుకు పోతాం, దాంట్లో అది చేరుకోగలుగుతాం. ఆ విధంగానే దగ్గర 27 కోట్ల మంది ఇప్పటికి పేదరికం నుంచి బయటకు వచ్చారు. ఇది కాంగ్రెస్ పార్టీలో జరగలే. ఇప్పుడు కూడా ఎప్పుడు ఆలోచించిన వాళ్ళ ధనవంతుల గురించి ఆలోచిస్తారు తప్పితే పేదల గురించి ఆలోచించే ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదు. అందుకే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా జరుగుతుంది. ఇది ఒక మంచు తునక. తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ అధికారం అనేది ఒక మంచు తునకలాగా ఒక ఉదాహరణలాగా కనపడతాం. ఏ విధంగా నిర్వీర్యం చేస్తా ఉన్నారు. సో మిగతా రాష్ట్రాలు కూడా అదే చేశారు కాబట్టి ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా కూడా కాంగ్రెస్ పార్టీ ఓడిపోతా ఉంది. లెక్కలు తారుమారైపోతా ఉన్నాయి. మొన్న గెలిచినరు చెప్పాను, మొన్న కొన్ని పార్లమెంట్ ఎన్నికల్లో మాకు సీట్లు వచ్చినాయి, 240కి మేము పరిమితం చేసినామని చెప్తున్నారు. నేను ఒకటే మాట చెప్తా, ఇచ్చే అబద్ధాలతోటి దేశం అంతా కూడా యాత్ర చేశారు. మీరు ఏం చేశారు? ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. అది కూడా ఇప్పుడు ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఒకటి రాజ్యాంగం మీద దాడి చేస్తారని, రాజ్యాంగం మారుస్తారని, లేకపోతే రిజర్వేషన్లు చేస్తారని ఇచ్చే అబద్ధాలతోటి కాంగ్రెస్ పార్టీ దేశమంతా తిరిగింది. కాబట్టి నిజంగానే అనుకున్న కొంతమంది అరే నిజంగానే అట్లా చేస్తారా అన్నట్టు ఆలోచన వచ్చింది. కాబట్టి మీకు 90 స్థానాల పైన వచ్చిన 90, లేకపోతే అవి కూడా రాకపోయాయి. ఈసారి అవి కూడా ఉండవు మీకు ఫ్యూచర్ లో. భవిష్యత్తులో ఇంకా నమ్మరు మిమ్మల్ని. ఇదే తెలంగాణ రాష్ట్రాన్ని ఉదాహరణ తీసుకుంటారు, కర్ణాటక రాష్ట్రాన్ని ఉదాహరణ తీసుకుంటారు. మీరు పచ్చి అబద్ధాలతోటి ఏ విధంగా భారతీయ జనతా పార్టీ మీద బ్లేమ్ చేస్తా ఉన్నారో అవన్నీ కూడా అయిపోయింది. 3వ సారి మేము నెగ్గినాం, 3 సార్లు ఇంకొక 3 సార్లు అట్లాగే వస్తూ ఉంటాం. అంటే భారతీయ జనతా కేరళలో మీరు కూడా 2047 మేము చేరుకునే వరకు ఈ భారతదేశాన్ని ప్రపంచంలో నెంబర్ 1 దిశగా తీసుకెళ్తుపోయేంత వరకు మేమంతా కూడా కట్టుబడి పనిచేస్తాం. మాలాంటి కార్యకర్తలు డీలిమిటేషన్ గురించి, విమెన్ రిజర్వేషన్ గురించి మీరు మాట్లాడేది నేను చెప్తున్నా, ఇప్పుడే మళ్ళా చెప్తున్నాను. విమెన్ రిజర్వేషన్ గురించి మీరు ఏదైతే వ్యతిరేకత తీసుకొచ్చారో, వ్యతిరేకంగా ఓటేసారో, డెఫినెట్ గా మహిళలంతా కూడా దేశమంతా కూడా మహిళలంతా కూడా ఒక తాటి మీదకి వస్తా ఉన్నారు. మాకు 33% రిజర్వేషన్ రాకుండా, మేము చట్టసభలో పోకుండా, పార్లమెంట్ లో కానీ లేకపోతే అసెంబ్లీలో కానీ మిగతా దాంట్లో కూడా మేము మాకు రానివ్వకుండా కాంగ్రెస్ పార్టీ ఈ డైనాస్టిక్ పార్టీలన్నీ కూడా కలిసికట్టుగా మమ్మల్ని వ్యతిరేకించి మమ్మల్ని రానికుండా చేస్తా ఉన్నారని చెప్పి ఈ రోజు డెఫినెట్ గా ఈ రోజు రాకపోయినా కూడా మీకు ఏ ఎన్నికలు వచ్చినా ఆ ఎన్నికల్లో ఓటమి మాత్రం మహిళలు చూపిస్తారు తప్పితే మేము చూపించాల్సిన అక్కర్లేదు. సో అదే విధంగా ఎందుకంటే అక్కడ 30 నెంబర్ పెంచకుండా మహిళలకు రిజర్వేషన్ ఏ విధంగా ఇస్తారు? మరి మీరేం చేశారు 2 సంవత్సరాల నుంచి? ఎప్పుడు ఆలోచన 2011లో పెట్టారు, రాజ్యసభలో పాస్ చేశారు, కానీ లోక్సభలో వచ్చేసరికి చేతులు ఎత్తేసారు. అరే మీరు నాయన ఎస్పీ కానీ లేకపోతే ఇంకోటి పార్టీ కానీ ఇంకో పార్టీ మీరు మాత్రం సపోర్ట్ చేయకండి, మీరు వెళ్ళిపోండి, మీరు చేయొద్దు అని చెప్పిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి కాదు సార్, వ్యతిరేకించింది కాదు. ఇప్పుడు ఒక్కొక్కటి ఇప్పుడు మీరు మహిళా బిల్లు గురించి మాట్లాడారు కదా, ఇంకోటి చెప్తా. ఇంకోటి డీలిమిటేషన్ అనేది డెఫినెట్ గా జరగాల్సిన అవసరం ఉంది. డీలిమిటేషన్ కూడా అప్పుడు జరిగింది. ఏది ఇష్టం వచ్చినట్టుగా ఎక్కడ పడితే ఎట్లా పడితే అట్లా చేశారు. కొన్ని పార్లమెంట్ కాన్స్టిట్యూన్స్ లో 30 లక్షలు 40 లక్షలు ఉన్నాయి, కొన్ని ఆటలో 11 లక్షలు ఉన్నాయి, కొన్ని ఆటలో 6 లక్షలు ఉన్నాయి. ఇవన్నీ కూడా స్ట్రీమ్ లైన్ చేయాల్సిన అవసరము రాజ్యాంగం మీద ఉంటుంది. రాజ్యాంగం ఇచ్చిన హక్కు అది.
అది జరగాల్సిందే డీలిమిటేషన్. ఒక్క నిమిషం ఉండండి. డీలిమిటేషన్ నేను ఏమంటున్నంటే ఇప్పుడు సెకండ్ అన్ని పార్టీలు కాంగ్రెస్ పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ, ఇంకో పార్టీ కానీ, లేకపోతే భారతీయ జనతా పార్టీ, అన్ని పార్టీల్లో సెకండరీ గ్రేడ్ కార్యకర్తలు ఉంటారు, లీడర్స్ ఉంటారు. వాళ్ళకు కూడా అవకాశాలు రావాలి. ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో మేము నిజంగా రేపొద్దున ఎమ్మెల్యే కావాలి, రేపొద్దున ఎంపీ కావాలి, ఇంకో ఎమ్మెల్సీ కావాలంటే ఇప్పుడు ఉన్న వాళ్ళే అవుతారు తప్పితే డీలిమిటేషన్ కాకపోతే మనకు వచ్చే అవకాశాలు ఉండవు. రేపొద్దున మనకు వచ్చే అవకాశాలు ఉండవు, మనతో పాటుగా మహిళలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి, ఉండవు. సో అలాంటిది మీరు వ్యతిరేకిస్తున్నారంటే మీకు వచ్చే అవకాశాలని ఈ సౌత్ తెలంగాణలో రేపొద్దున పాపులేషన్ సెన్స్ అయితే ఇంకా నెంబర్ తగ్గే అవకాశాలు ఉంటాయి. చూస్తుండండి అవంతా కూడా మనమే దిగజారినట్టుగా చేసుకుంటా ఉన్నాం, మనకు అవకాశం పోగొట్టుకుంటా ఉన్నాం. ఇవన్నీ కూడా ఆలోచించి సెకండరీ గ్రేడ్ కార్యకర్త లీడర్స్ అంతా కూడా దాని మీద కూడా మీ రేవంత్ రెడ్డి గారికో లేకపోతే ఇంకో కేసీఆర్ చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. డెఫినెట్ గా డీలిమిటేషన్ జరగాలి, మహిళా రిజర్వేషన్ తీసుకురావాలి, అందరికీ అవకాశాలు రావాలి. అప్పుడే మనం చట్టసభల్లో మనం కూడా స్ట్రాంగ్ ఉంటామని చెప్పి రేపొద్దున ఒక మంచి మెసేజ్ కానీ ఇన్ఫర్మేషన్ మాకు తీసుకుపోవాలి. కానీ దాని మీద ఇష్టం వచ్చినట్టు అంటే తెలియక ఇష్టం వచ్చినట్టు రకరకాల ముఖ్యమంత్రి మాట్లాడిన కూడా మిగతా కార్యకర్తలు, మిగతా లీడర్లంతా మాట్లాడతారు. అది దాంట్లో కంటెంట్ ఏంది, దాని ఇంపార్టెన్స్ ఏంది, దాన్ని ఏ విధంగా ముందుకు పోవాలి, వాటి గురించి ఆలోచన లేదు. ఓన్లీ ఏదే బీజేపీని బ్లేమ్ చేయాలి, అది కాదు కదా కావాల్సింది. మనం కూడా దాంట్లో ఉండాలి. మనం కూడా బీజేపీని బ్లేమ్ చేస్తున్నారు మీరు అంటారు, కాంగ్రెస్ బ్లేమ్ చేస్తున్నారు వాళ్ళు అంటారు అని చెప్పి నేను సూచిస్తా ఉన్నాను. రైట్. ఇక ముఖ్యంగా చూసుకుంటే బ్రేకింగ్ చూద్దాం సార్ ఒకసారి. నందిగ్రామ్లో బీజేపీ అభ్యర్థి సువేంద్ర అధికారి ఆధిక్యంలో ఉన్నారు. అదేవిధంగా భవానీపూర్లో ఆధిక్యంలో మమతా బెనర్జీ, తిరుచి ఈస్ట్లో టీవీకే విజయ్ వెనకంజలో ఉన్నారు, పెరంబూర్లో ఆధిక్యంలో విజయ్, చెపాక్లో లీడింగ్లో డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్, ఇక మైలాపూర్లో తమిళసై వెనుకంజలో ఉన్నట్టుగా కనపడతాం. అదిగా ఇక బెంగాల్లో బీజేపీ అదేవిధంగా టీఎంసీ మధ్య హోరాహోరీ పోటీ కనపడతా ఉంది. అస్సాంలో